తవా ఎగ్ ఫ్రై. వావ్! సో ఎగ్ ఫ్రై అంటేనే అందరి ఫేవరెట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఎగ్ ఫ్రై అందరికీ తెలిసిందే. సో మనం కొత్తగా చేస్తాం కాబట్టి తవా ఎగ్ ఫ్రైని యాడ్ చేసావు, కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ప్రాసెస్ అదంతా అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. సో చూసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయాక మీరే చెప్తారు, కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడైతే స్టీమ్ ఆన్ చేస్తాను. సో ముందుగా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా ఎగ్ బీట్ చేద్దాం. సో మనం దీన్ని స్టీమ్లోనే చేస్తున్నాం. అవును. సో ఇదైతే స్టీమ్ అవుతూ ఉంటుందా? ఎస్. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత వెల్లుల్లి, ఓకే, అలాగే అల్లం కూడా, ఇది మిక్సీ పట్టేద్దాం. ఇది మనం ఇప్పుడు ఇంకో బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకొక స్పూన్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్. సో ఇది జస్ట్ మసాలా టైప్లో మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అది స్టీమ్ అయ్యాక వాటికి దీన్ని కోటింగ్ పెట్టేసి తవాలో ఫ్రై చేయాలి. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఒక్కొక్క దాన్ని కోటింగ్ చేసేసి తర్వాత తవాలో ఫ్రై చేయాలి. పర్ఫెక్ట్. ఫస్ట్ కట్ చేద్దాం. సో మనం అందులోనే వేసేసుకోవచ్చు కదా? ఎస్. ఓకే, సో జస్ట్ ప్యాన్ కూడా మార్చేద్దాము. సో అందులో కూడా కొంచెం ఆయిల్ వేసేయండి. సో ఇది మనం వేసిన తర్వాత కూడా మనం చక్కగా కలుపుకోవచ్చు అన్నమాట.
ఎగ్ ఇడ్లీ లాగా ఉన్నాయన్నమాట. అండ్ నిజంగానే చాలా డిఫరెంట్ రెసిపీ, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు యాక్చువల్లీ. జస్ట్ ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటే బెటర్ అనమాట. అవును. ఓకే, సో రెండు వైపులా కాల్చుకుందాం. అండ్ ఇలాంటి డిష్ని ఎప్పుడైనా మనము ఎప్పుడు ట్రై చేయొచ్చు అంటే ఏ టైంలో ఎక్కువగా తీసుకోవచ్చు? సో ఇందులో మనం మసాలాస్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ టైం లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ తిప్పుదాము. ఓకే, చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎగ్ అనేది మనం ఎవ్రీడే తీసుకోవచ్చు అంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చు, తీసుకుంటే ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి? సో నార్మల్ పర్సన్ అయితే ఎవ్రీడే ఎగ్ వైట్స్ వచ్చేసి 2 తీసుకోవచ్చు, హోల్ ఎగ్ వచ్చేసి 1 తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే డిస్లిపిడిమియా ఉంటుందో వాళ్ళు అంటే కంప్లీట్గా ఫ్యాట్ని కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయమని డాక్టర్స్ కొందరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎల్లో లేకుండా ఓన్లీ ఎగ్ వైట్స్ 2 తీసుకోవాలి. సో ఎగ్ అనగానే అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, సో బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలా లేకపోతే ఆమ్లెట్ చేసుకుంటే బెటరా, ఫ్రై చేసుకుంటే బెటరా? సో ఈ మూడిట్లో ఏ ఫామ్ తీసుకుంటే మనకి ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్, దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ మనకు వస్తాయి? సో ఎగ్లో ఏంటంటే మనకు 6 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మనం బాయిల్ చేసి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 6 grams ఆఫ్ ప్రోటీన్ అలాగే వచ్చేస్తుంది. అదే దాన్ని మనం ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చేస్తే ఏంటి అంటే ఆ ప్రోటీన్ వాల్యూ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో కొంతమందికి మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఇవ్వాలి, సో వాళ్ళకి ఎగ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఎవ్రీ టైం ఇలా కాకుండా అప్పుడప్పుడు ఆమ్లెట్ లాగా ఇవ్వచ్చు, బట్ ఎవ్రీడే ఆమ్లెట్ అంటే అది మంచిది కాదు. అండ్ దాంతోపాటు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎల్లో తినొచ్చా తినకూడదా? సో ఎల్లోలో ఏంటి అంటే మనకు ఫోలేట్ అండ్ B12 ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే B12 డెఫిషియన్సీ కానీ ఫోలేట్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఫోలేట్ సప్లిమెంట్స్ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళు హోల్ ఎగ్ తీసుకోవడం చాలా మంచిది. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారు అండ్ డిస్లిపిడిమియా ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన ఇష్యూ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి కొంతమందికి, సో అలాంటి వాళ్ళు ఎగ్ని కొంచెం తక్కువ చేయాలి. సో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఎగ్ గురించి. సో మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ కూడా చేసేద్దాం. వావ్, ఓకే లాస్యా, తవా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్. తవా ఎగ్ ఫ్రై రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తవా ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా. తవ్వ ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ పాత్రలో నూనె రాసి కోడిగుడ్లని ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఉడికించిన కోడిగుడ్లను వేసి బాగా కలిపి తర్వాత తవా తీసుకొని అందులో నూనె వేసి వాటిని ఫ్రై చేయాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ తవా ఎగ్ ఫ్రై రెడీ.